నా పేరు కే రమేష్ అన్న. చెప్పండి సార్. అన్న మీకు మన రుణమాఫీ మీకు ల్యాండ్ ఉందా అన్న? అన్న మాకు ల్యాండ్ ఉంది. మాకు అంటే ఇప్పుడు మేము అన్నదమ్ముల ముగ్గురము. మాకు ఇంకా సొంత భూములు కాలేవు. సొంత భూములు ముగ్గురం ఇంకా మా డాడీ చేయలేదు. ఇప్పుడు మ్యాక్సిమం 3 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల భూములలో ఇప్పుడు మేము ఎకరం వేసుకోవాలి. దాన్ని కొద్దిగా మాకు జర భూముల వల్ల కొద్దిగా సర్వే కొద్దిగా ఇబ్బంది ఉంది. అది చేపించిన తర్వాత చేపిస్తానని చెప్పారు మా డాడీ వాళ్ళు. అన్న మరి ఇప్పుడు మీకు 3 ఎకరాలన్నర భూమి ఉందని చెప్తున్నావు కదా, దాని మీద మరి రైతు బంధు మీకు వచ్చిందా అన్న? రైతు బంధు ముందులో వచ్చింది అన్న, వచ్చింది. ఎప్పుడు ముందు అంటే ముందంటే ఇప్పుడు మన సీఎం సార్ మన కేసీఆర్ సార్ ఉండే కదా, ఆ పీరియడ్లో వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ రావట్లేదు అన్న. అంటే కాంగ్రెస్ పీరియడ్లో రాలేదు? కాంగ్రెస్ పీరియడ్లో రాలేదు, మన టీఆర్ఎస్ పీరియడ్లో బీఆర్ఎస్ దాంట్లో వచ్చింది. అట్లా అంటే మొత్తం మీద నీకు ఎంత వస్తుండే మీ నాన్నకు? ఇప్పుడు మాకేంటంటే సార్, ఇప్పుడు చెట్ల పట్ట అనేది నా పేరు మీద 4 ఎకరాలు ఉంటుంది. మన ఒరిజినల్ పట్ట అంటే మా నాన్నకు 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు నాన్న వాళ్ళకు ఇక నాకైతే 20,000 వచ్చేది. ఇట్లా నాన్న వాళ్ళకు గిట ఇప్పుడు ప్రాసెస్ దానికి ఏంటంటే 30,000 అలా వస్తాయి. ఇప్పుడు వాళ్ళకు నాన్న వాళ్ళకు వస్తున్నాయి, కానీ ఇప్పుడు నాకు గిట రావట్లేదు. అంటే 50, 30, 40,000 కూడా కానులు ఉన్నారట కదన్న, మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అయితే లేదు? ఇప్పుడు ఎందుకు అయితే లేదంటే సార్ వాళ్ళకి అడిగితే ఏమని చెప్తున్నారంటే, మీరు బ్యాంకులో మీరు ఇది మన కట్టలేదు, డబ్బులు కడితే మాఫీ అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. అట్లా అంటే ఎంత కట్టవలసి ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే సార్, మనం డబ్బులను తీసుకొని ఇప్పుడు నువ్వు 2 లక్షలు తీసుకుంటాం అనుకో, ఒక 75,000, 60,000 కడితే నీకు రుణమాఫీ అయిపోతుందని చెప్తున్నారు. మరి ఎట్లా రైతుల పరిస్థితి ఏంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే రైతు బంధు విషయమే కావచ్చు, ఈ రుణమాఫీ విషయంలో. అది ఇప్పుడు రైతు బంధు విషయంలో ఏదంటే సార్, ఇప్పుడు మనకు ఈసారి పంట గిట్ట వర్షం అనేది పడట్లేదు. మొత్తం కరుకాలం అనేది అయిపోయింది మనకు. ఇప్పుడు ప్రాసెస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంద్రా ఏమో మనకైతే మంచిగానే నడుస్తుందని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు లేని వాళ్ళకు చాలా ప్రాబ్లంగా అయిపోతుంది అన్న ఇది. అంటే ఎట్లా అంటే మనకు ఇప్పుడు రుణమాఫీ డబ్బులు ఎలా పైసలు కట్టేది తప్పలేదు. ఇక్కడ రుణమాఫీ అనేది కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసము అలా అయిపోతుంది సార్ ఇది. అంటే రైతు బంధు విషయంలో ఇప్పుడు ఫస్ట్ మన కేసీఆర్ సార్ పీరియడ్లో అయిపోయినుండే, ఇప్పుడు కావట్లేదు. మన రేవంత్ రెడ్డి సార్ ఏమని చెప్పారంటే, ప్రతి వాళ్లకు 6 వస్తువులు ఐటెంలు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి గ్యారెంటీలు చెప్పినండి. ఇప్పుడు అందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు డబ్బులు కడితేనే అయితే, లేకుంటే కాదని చెప్పిస్తున్నారు. అంటే పేద రైతుల దగ్గర డబ్బులు ఉండవు. పేద రైతుల దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు పేద రైతులు మా దగ్గర డబ్బులు లేవు, మేము కట్టలేకపోతున్నాం. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు డబ్బులు కట్టకుండా మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఆ మాట మీద ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం? లేదు ఉన్నే చెప్పాలి కదా సార్. లేదు, ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారు కదా, చెప్పినట్టే అది ఓకే చేసినట్టే అది గ్యారెంటీ ఓకే అన్నట్టు లెక్క. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు బస్సులో పోతున్నా కానీ లేడీస్ వాళ్ళకి అవకాశం, జెంట్స్లకు టికెట్లు తీసుకుంటే కూడా ఇది సీటు మీద మాకు వచ్చింది అవకాశం, మేమే కూర్చుంటాము, మీరు లేవండి మళ్ళీ లేపిస్తున్నారు. వాళ్ళే లేడీస్ వాళ్ళే లేపిస్తుంటారు. మళ్ళీ బస్సులో పోతుంటే కూడా చిన్నపిల్లలకు ఉయ్యాలు ఒప్పుకుంటా వాళ్ళే చాలా నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇలా ఏంటంటే, మా లేడీస్దే అధికారము, మీదేం లేదని చెప్తున్నారు వాళ్ళు. అట్లా మరి గత ప్రభుత్వంలో ఎట్లుంటుండే? ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే సార్, వాళ్ళకు టికెట్ ఉంటే మనకు టికెట్ ఉండేది. ఇప్పుడు లేడీస్ సీట్లో లేడీస్ కూర్చోవాలి, జెంట్స్ సీట్లో జెంట్స్ కూర్చోవాలి అనే ప్రాసెస్ అప్పుడు ఉండే. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది.